తుఫాన్ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో 300కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఫుడ్, మెడిసిన్ అందుబాటులో ఉంచారు. జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి పునరావాస కేంద్రాలను సందర్శించి మెడికల్ క్యాంపులు పరిశీలించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని ప్రజలకు సూచించారు. డిఎంహెచ్ఓ విజయలక్ష్మితో మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇస్తున్నారు. సో ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తనిఖీ చేస్తున్నారు. ప్రజెంట్ మేడం అంటున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక సెంటర్ని మీరు చూశారు కదా, ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా? సో మనకి మార్నింగ్ 11 నుంచి ఎక్కువగా హెవీ రెయిన్స్, హెవీ విండ్స్ అనుకుంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిలో భాగంగా మనకు జిల్లా మొత్తం మీదుగా మన ఇప్పటి వరకు అయితే 350 వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అక్కడ అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ పెట్టాము. అలాగే నియర్ ఈడీడీ ఉన్న వాళ్ళు మనకి 276 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను నియర్ బై హాస్పిటల్స్ అంటే జీజీహెచ్లోను, గుంటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిలోను, పిహెచ్సిలోను పెట్టడం జరిగింది, మ్యాప్ చేయటం జరిగింది, అంటే షిఫ్ట్ చేయటం జరిగింది. అలాగే ఎవరైనా క్రానిక్ డిసీజ్తో ఉన్న వాళ్ళు కానీ బెడ్ రిడెన్ వాళ్ళని కూడాను మనము షిఫ్ట్ చేయటం జరిగింది. సో ఇది ముందస్తు మౌనంగా మనకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 days ముందు నుంచే మేము ప్రణాళికబద్ధంగా మనము అన్నీ కూడాను ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరగడం. ఎటువంటి హెవీ ఇది ఉన్నా సరే, విపత్తు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు నేను కొన్ని సెంటర్స్ చూడటం జరిగింది. అక్కడ అంటే ఇంకా ఎక్కువగా వర్షం ఉధృతి లేదు కాబట్టి అక్కడ తక్కువ మంది ఉన్నారు. మా మెడికల్ టీం అయితే అన్ని చోట్ల ఉన్నారు. ఎవరికి ఎటువంటి విపత్తున్నా డైరెక్ట్గా నాకు కాల్ చేయవచ్చు. లేకపోతే మెడికల్ ఆఫీసర్స్ అందరినీ కూడా మేము అలర్ట్ చేశాము. జిల్లా మొత్తం కూడా మన ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ అన్ని చోట్ల కూడాను ఈ ఏవైతే ఉన్నాయో ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా లిస్ట్ పెట్టి అక్కడ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి ఇది ఉన్నా డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు, ఎటువంటి హెల్ప్ కావాలన్నా మెడికల్ పరంగా. సో మేము అన్నిటికీ టీంని సిద్ధం చేసి ఉంచాం. ఎలాంటి మందులు ఉన్నాయి మేడం మెడికల్ క్యాంప్స్లో? ఇక్కడ మనకి షుగర్కి, హైపర్ టెన్షన్కి, తర్వాత జ్వరానికి, తర్వాత బాడీ పెయిన్స్, ఇలా బేసిక్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్, యాంటీబయాటిక్, బేసిక్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎపిడమిక్ డ్రగ్స్ అంటాము, ఇలాంటి విపత్తు జరిగేటప్పుడు ఆ డ్రగ్స్ అన్నీ కూడాను ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎవరికైనా ఇన్ కేసు ఇక్కడ ఉండే వాళ్ళకి హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి మేడం? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? సో అలాంటి వాళ్ళని ఇమీడియట్గా 108 కూడాను ఒక్కొక్క మండలికి ఒక్కొక్కటి మేము పెట్టడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసి నియర్ మనకి ఎయిమ్స్ లేదా మన జీహెచ్కి పంపిస్తాము. వరదల నేపథ్యంలో పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మేడం? దానికి సంబంధించి మనకు పోస్ట్ ఈవెంట్ కూడా తుఫాన్ టైంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో పోస్ట్ ఈవెంట్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కలుషితమైన నీరు, తర్వాత వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా అందరికి హెల్త్ ఎడ్యుకేషన్ మా మెడికల్ టీం, వైద్య సిబ్బంది ద్వారా కాచి వడబోసి నీళ్లు తాగమనటం, తర్వాత క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇంటింటికి ఇచ్చి పాట్ క్లోరినేషను, తర్వాత హ్యాండ్ వాష్, ఇవి బేసిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అండి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్త కింద చెప్తాము. అదేవిధంగా ఇంకా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే నియర్ బై మనం మానిటర్ కోసము, అబ్జర్వేషన్ కోసము నియర్ బై సిహెచ్సిలో కానీ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ పెట్టడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. సో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పునరావాస కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీంలు అయితే ఏర్పాటు చేస్తారు. ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే డాక్టర్లు అందరూ అందుబాటులో ఉంటారని చెప్పి డాక్టర్ గారు అంటున్నారు. వీరి జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, మంగళగిరి.